1923 నుంచి 2019 వరకు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 12 అన్ని కలిపి. మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడు? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతా ఉన్నా. అదే మా ప్రభుత్వం 2019లో మా ప్రభుత్వం వచ్చి కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని, మెడికల్ కాలేజ్ ను అక్కడ పెట్టాలని, ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్, ఉచితంగా వైద్యం పేదలకు అందుతుంది. ఒక హబ్ గా యాక్ట్ అయ్యి పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్ని కూడా అనుసంధానమై ప్రజలకు మెరుగైన వైద్యం ఆ జిల్లాలో మొత్తం అందుబాటులోకి వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ విజన్. ప్రజలకు ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్.